చిల్డ్రన్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్, హృదయం అంతర్నిర్మాణం పటమును బ్రాకెట్ సహాయంతో ఈజీగా ఎలా గీయాలో ఇప్పుడు నేర్చుకుందాం. చిల్డ్రన్, మొదటిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న బ్రాకెట్ను గీయండి. ఇప్పుడు ఈ బ్రాకెట్కి కొంచెం దూరంలో కొంచెం పైనుండి స్టార్ట్ చేసి పెద్ద బ్రాకెట్ను గీయండి. ఈ రెండు బ్రాకెట్స్ను పైన మరియు క్రింద ఈ విధంగా కలపండి. ఇప్పుడు హార్ట్ ఔటర్ షేప్ వచ్చింది కదా చిల్డ్రన్. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంత భాగాన్ని రబ్ చేయండి. ఇప్పుడు లైన్స్తో ఈ విధంగా సుపీరియర్ వెనకేవ ఊర్ధ్వ బృహత్సెరను గీయండి. అలాగే క్రింద ఇన్ఫీరియర్ వెనకేవ అదో బృహత్సెరను గీయండి. ఇప్పుడు ఈ బ్లేడ్ విజల్స్లో ఇక్కడ చూపుతున్న విధంగా ఇన్నర్ లైన్ కూడా గీయండి. చిల్డ్రన్, ఇక్కడ వి షేప్స్తో వెంట్రికల్స్ జఠరికలను గీయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్రైకుస్పిడ్ వాల్వ్ అగ్రత్రయ కవాటాన్ని గీసి రైట్ వెంట్రికల్ కుడి జఠరికకు కలపండి. చిల్డ్రన్, ఇక్కడ చూపుతున్న విధంగా గీయండి. ఇప్పుడు వాల్వ్ కవాటాన్ని గీసి పల్మనరీ ఆర్టరీ పుపుస ధమనిని టీ ఆకారంలో ఈ విధంగా గీసుకోండి. చివరన వి షేప్ గీసి ఇలా క్లోజ్ చేయండి. ఇప్పుడు పల్మనరీ వాల్వ్ పుపుస కవాటాన్ని గీయండి. రైట్ కుడి భాగాన్ని ఈ విధంగా గీసి చూపించండి. లెఫ్ట్ ఎడమ భాగాన్ని ఈ విధంగా సెపరేట్ చేయండి. అయోర్టా బృహద్దమనిని ఇక్కడ చూపుతున్న విధంగా గీస్తూ సిస్టమిక్ వాల్వ్స్ మహాధమని కవాటాలను గీసి ఈ విధంగా గీయండి. అయోర్టాను అక్కడక్కడ ఈ విధంగా చెరిపి హెడ్కి ఆర్మ్స్కి వెళ్ళే ఆర్టరీస్ను గీయండి. ఇప్పుడు మధ్యలో అవసరం లేని లైన్స్ను రబ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లెఫ్ట్ ఆరికల్ ఎడమ కర్ణికను గీస్తూ బైకుస్పిడ్ వాల్వ్ అగ్రద్వయ కవాటాన్ని కూడా గీయండి. ఇప్పుడు పల్మనరీ వెయిన్స్ పుపుస సిరలను రెండు వైపులా ఈ విధంగా గీసి చూపించండి. ఇప్పుడు డయాగ్రామ్ని డార్క్ చేయండి చిల్డ్రన్. నేను ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ అంతా షేడ్ చేస్తున్నాను. దీనివలన రైట్ అండ్ లెఫ్ట్ డిఫరెన్షియేషన్ బాగా తెలుస్తుంది. కవాటాలను వాటి స్థానంలో ఉంచే కార్డే టెండిని స్నాయు రజ్జువులను స్కేల్ సహాయంతో గీయండి. ఇప్పుడు మీ హార్ట్ డయాగ్రామ్ రెడీ అయిందిగా చిల్డ్రన్. మరి ఇప్పుడు పార్ట్స్ని లేబుల్ చేద్దాం.
చూడండి చిల్డ్రన్, ఎంత ఈజీగా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, హృదయ అంతర్నిర్మాణం గీశారు. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్.